Okay, welcome to today's session. This is Padala Tirupati Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagityal. Today's our topic is Introduction of Ecology, the first unit of our topic in the 5th semester. This is a elective paper. One of the most important paper of our our 5th semester in degree final year. Ecology, the basic term of ecology is derived from the Greek word or Greek. ఈ ఆవరణ శాస్త్రం అనే పదం గ్రీక్ భాషకు సంబంధించి రావడం జరిగింది. గ్రీక్ భాషలో ఎకాలజీ అనేటువంటి పదము గ్రీకు భాషకు సంబంధించినటువంటి ఓయికాస్ అండ్ లాగోస్ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. ఓయికాస్ అంటే అర్థము గృహము లేదా ఇల్లు, లాగోస్ అంటే అర్థము శాస్త్రము లేదా అధ్యయనము. కాబట్టి ఆవరణ శాస్త్రం అనేటువంటిది గృహ నిర్మాణ శాస్త్రానికి సంబంధించినటువంటి గృహ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు. మరి ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? ఒక వాతావరణంలో, ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో లేదా పరిసరాల్లో ఉండేటువంటి జీవులు, వాటి మధ్య జరిగేటువంటి పరస్పర చర్యల మొత్తాన్ని కలిపి మనం వాటికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని పర్యావరణ శాస్త్రంగా పిలుస్తాం. ఈ పర్యావరణ శాస్త్రంలో మనకు శక్తి అనేటువంటిది సూర్యుడి నుంచి వచ్చి అది ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి రవాణా చెందుతూ ఉంటుంది. మరి వీటికి సంబంధించినటువంటి పర్యావరణ వ్యవస్థలకు సంబంధించి ఎకో సిస్టమ్స్ అని చెప్పుకునేటువంటి ఆవరణ వ్యవస్థ అనేటువంటిది అందులో ఉండేటువంటి సహజమైనటువంటి కార్యకలాపాలు కానీ లేదా మానవ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు కానీ కలాపాలు కానీ ఏ విధంగా ఉంటాయో మనము ఈ యూనిట్లో మనం నేర్చుకోబోతాం. అంతేకాకుండా ఈ ఆవరణ శాస్త్రానికి సంబంధించి మనము నిర్వచనం చూసినట్లయితే శాస్త్రీయ అధ్యయనం జీవుల మధ్య పరస్పర చర్యలు, మరి వాటి వాతావరణ పరిసరాల చుట్టూ ఉండేటువంటి వాతావరణం, తర్వాత వాటిలో ఉండేటువంటి శక్తి బదిలీ, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఈ ఎకాలజీ లేదా ఆవరణ శాస్త్రంలో మనం అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జీవుల మధ్య జరిగేటువంటి పరస్పర చర్యల గురించి ఇందులో అధ్యయనం చేస్తాం. మరి జీవులు వాటి మధ్య జరిగేటువంటి పరస్పర చర్యలు వేటితో జరుపుతాయి? తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో మనం నేర్చుకున్నాం. కాబట్టి పర్యావరణంలో మనకిప్పుడు ఎన్ని రకాల అంశాలు ఉన్నాయని మనకు అర్థమైంది. జీవులు ఉన్నాయి, వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాలు ఉన్నాయి. కాబట్టి జీవులు మరియు నిర్జీవులు అంటే జీవకారకాలు పర్యావరణంలో, నిర్జీవ కారకాలని రెండు రకాల కారకాలు ఇందులో ఉంటాయని మనకు ఇందులో మనం అధ్యయనం మనకు తెలుసు. ఓకే, కాబట్టి పర్యావరణానికి సంబంధించి రెండు రకాల కారకాలు ఉన్నాయని తెలుసుకున్నాం. అది సజీవ కారకాలు మరియు నిర్జీవ కారకాలు అని రెండు రకాలు. మరి సజీవ కారకాల్లో అన్ని రకాల జీవులు అనేటువంటి ఉంటాయి. సజీవ కారకాల్లో జీవ కారకాలన్నీ కూడా సజీవ కారకాలు అనేటువంటి జీవకారకాలు బయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటాం. మరి నిర్జీవ కారకాల్లో ప్రాణం లేనటువంటి కారకాలు ఉంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయి? ఇందులో పర్యావరణానికి సంబంధించినటువంటి నిర్జీవ కారకాల కింద భౌతిక కారకాలుగా చెప్పుకునేటువంటి ఉష్ణోగ్రత, నేల, కాంతి, అదేవిధంగా తేమ, గాలి ప్రవాహాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు నిర్జీవ కారకాల బయోటిక్ ఫ్యాక్టర్స్ లో భాగంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎకాలజీకి సంబంధించి మరి ఎలాంటి శాస్త్రం అని చెప్పవచ్చు? శక్తి బదిలీపై దృష్టి సారించి జీవులు మరియు వాటి పరిసరాల మధ్య పరస్పర చర్యల శాస్త్రీయ అధ్యయనమే ఆవరణ శాస్త్రంగా, ఇది వాటి మధ్యలో జరిగేటువంటి సంబంధాలు వివరించేటువంటి శాస్త్రంగా మనం చెప్పుకుంటాం. ఇందులో మనకి ఎన్ని రకాల కారకాలు ఉన్నాయని చెప్పుకున్నాము? సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు. సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో మనకు ఇవి వ్యవస్థలన్నీ కూడా సమ్మిళితమై ఉన్నప్పుడు కింది స్థాయిలో అత్యంత మూల ప్రమాణంగా చెప్పుకునేటువంటి ఆవరణ శాస్త్రంలో జీవి మూలంగా ఉంటుంది. ఈ జీవి తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుంచి వాటి మధ్యలో అనునిత్యం చర్యలు అనేటువంటివి జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి కింది స్థాయిలో జీవులు ఉంటాయి. జీవులన్నీ కలిసి మనకు జనాభాగా ఏర్పడతాయి. జనాభాలన్నీ కలిసి సంఘములన్నీ కలిసి ఆవరణ వ్యవస్థ, ఆవరణ వ్యవస్థలన్నీ కలిసి జీవావరణ వ్యవస్థలుగా ఇవి ఉన్నత స్థాయి
జీవులుగా మనకు ఏర్పడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ జీవి అన్నప్పుడు సజీవ వ్యవస్థలో జీవి ఏ జీవైనా కావచ్చు, అది సూక్ష్మజీవి నుంచి మొదలుకొని అవి మొక్కలు, అదేవిధంగా జంతువులు, మానవుడు కావచ్చు, అవి వేటికి సంబంధించిన అన్ని కలిసి వాటికి సంబంధించిన జనాభాలు ఏర్పడతాయి, వాటికి సంబంధించినటువంటి సంఘాలు ఏర్పడతాయి. ఈ సంఘాలన్నీ కలిసి వాటికి సంబంధించినటువంటి వ్యవస్థతో అవి సమ్మిళితమై ఉంటాయి. వ్యవస్థలన్నీ కలిసి జీవవర్ణ వ్యవస్థలుగా అవి ఈ భూమండలం మీద మనగలుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మరి జీవి అంటే ఎవరు? ఒక జీవి అంటే ఎవరు? ఒక సజీవుల్లో జీవి అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ అక్వాటిక్ సిస్టంలో నీటి ఆవరణ వ్యవస్థలో ఇక్కడ మనకు కనబడుతుంది ఒక చేప, ఇది ఒక జీవి. అదేవిధంగా అడవి ఆవరణ వ్యవస్థలో ఒక ఎలుగుబంటి కనబడుతుంది, ఇది ఒక జీవి. కాబట్టి జీవి అనేటువంటిది ఏంటంటే అవి క్షోభ్యతను ప్రదర్శిస్తాయి. అవి కొన్ని సజీవ లక్షణాలైనటువంటి శరీరధర్మ ప్రక్రియలైనటువంటి జీవరసాయన చర్యలు ప్రదర్శిస్తాయి. అలా ప్రదర్శించేటువంటి ఏకకణ జీవి కానీ లేదా బహుకణ జీవి కానీ వాటికి సంబంధించినటువంటి రూపాలనే మనం ఏమంటాం? ఒక జీవిగా చెప్తాం, ఒక వ్యక్తిగా చెప్తాము, ఒక ఇండివిజువల్ గా చెప్తాము. కాబట్టి ఆవరణ శాస్త్రానికి సంబంధించి ఈ భూమి మీద కింది స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు? జీవి మాత్రమే, ఒక వ్యక్తి మాత్రమే, ఒక సజీవి మాత్రమే, ఆ వ్యక్తి మాత్రమే కింది స్థాయిలో ఉంటాడు. అదేవిధంగా మరి జనాభా అంటే ఏంటి? జనాభా అంటే ఏంటి? ఒకే స్థలంలో నివసిస్తున్నటువంటి ఒకే జాతి జీవుల యొక్క సమూహం. అదే సమయంలో ఆ సమూహంలో వాటి మధ్యలో పోటీ ఉంటుంది, ఆరోగ్యవంతమైన పోటీ కావచ్చు. అవి వనరుల కోసం అంటే అవి ఆహారం కోసం కావచ్చు, ఆశ్రయం కోసం కావచ్చు, సహచరుల కోసం కావచ్చు, లేదా అవి జరిపేటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు. వాటి మధ్యలో ఒక పోటీ అనేటువంటిది ఆ జనాభాలో మనం అనునిత్యము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. అవి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అది ఆవరణ వ్యవస్థకు తీసుకున్నప్పుడు ఇక్కడ ఆవరణంలో ఇక్కడ చేపలు ఉన్నాయి, అనేకమైనటువంటి చేపలు. ఇవి ఒకదానితో ఒకటి ఆవాసం కోసం కానీ, ఆహారం కోసం కానీ, లేదా సహచరుల కోసం కానీ పోటీ పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినప్పుడు ఇవి భూమి మీద నివసించేటువంటి జీవులైనటువంటి ఇవి వాటి ఆహారం కోసం ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. మనకు ఈ స్లైడ్ లో మనకు కనబడుతుంది. అదేవిధంగా సంఘం అని చెప్పుకున్నప్పుడు మరి సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఒక సాధారణ వాతావరణం నివసించేటువంటి మరియు వాటి మీద పరస్పరం ఆధారపడినటువంటి జీవుల యొక్క లేదా జనాభాలకు సంబంధించినటువంటి సముదాయాల్ని మనం ఇక్కడ ఏమంటామంటే సంఘంగా పిలుస్తాం. అంటే అనేక జనాభా పరస్పరం ఆధారపడినటువంటి జనాభాలు కలిసి ఒక సంఘంగా ఏర్పడుతుంది, కమ్యూనిటీగా ఏర్పడుతుంది. సో డిఫరెంట్ పాపులేషన్స్ ఆర్ మేడ్ వన్ కమ్యూనిటీ ఆర్ డిఫరెంట్ కమ్యూనిటీస్. సో సంఘాలు అనేటువంటివి వివిధ జనాభాల చేత ఏర్పడినటువంటి వాటి పరస్పర కలయిక వల్ల ఏర్పడినటువంటి సంఘాలుగా మనం ఇప్పుడు చెప్తాం. ఇక్కడ ఈ కమ్యూనిటీలో మనం చూసినప్పుడు ఇక్కడ చేపల జనాభా ఉంది, అదేవిధంగా ఎలుగుబంట్ల జనాభా ఉంది. ఈ రెండు ఒకదానితో ఒకటి ఆధారపడుతూ ఉంటాయి, పోటీ పడుతూ ఉండడం మనం ఇక్కడ గమనిస్తాం. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పర్యావరణ వ్యవస్థ లేదా ఆవరణ వ్యవస్థకు సంబంధించి అవి సమాజంలో జనాభాలన్నీ కలిసి అంటే సంఘాలన్నీ కలిసి ఆ ప్రాంతంలో నివసించే లేదా ఆ వాతావరణం నివసించేటువంటి సజీవ నిర్జీవుల మధ్య అనునిత్యం జరిగేటువంటి సంఘర్షణ, అనునిత్యం జరిగేటువంటి పరస్పర చర్యలను మనం ఇక్కడ ఏమంటామంటే ఆవరణ వ్యవస్థగా చెప్తాం. ఈ ఆవరణ వ్యవస్థకు సంబంధించి మొట్టమొదటిసారిగా మనకు నిర్వచనం ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఏజీ టాన్స్లీ 1935. కాబట్టి ఇది అటవీ ఆవరణ వ్యవస్థ ఉండొచ్చు, సముద్ర ఆవరణ వ్యవస్థ ఉండొచ్చు, జలావరణ వ్యవస్థ ఉండొచ్చు, శిలావరణ వ్యవస్థ ఉండొచ్చు, భౌమ ఆవరణ వ్యవస్థ ఉండొచ్చు. అందులో సహజ ఆవరణ వ్యవస్థ ఉంటుంది, కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఆవరణ వ్యవస్థకు సంబంధించి తర్వాత వచ్చేటువంటి క్లాసులో సవివరంగా మనం నేర్చుకుందాం. అదేవిధంగా బయోస్పియర్ చూడండి, భూమండలం మొత్తానికి కలిపి మనం ఇక్కడ జీవావరణంగా మనం చెప్పుకుంటాం. భూమండలం ఒక బయోస్పియర్, ఒక పెద్ద జీవులతో కూడినటువంటి సముదాయం, నిర్జీవ జీవులతో కూడినటువంటి సముదాయం. ఇదే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి, ఒక జీవి మాత్రమే. కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఒక ఉన్నతమైనటువంటి ఆర్గనైజేషన్ మనం ఏం చెప్పుకోవచ్చు? భూమండలం, సమస్త భూమండలం ఒక బయోస్ఫియర్ అని చెప్పుకుంటాం. దీనిలో మనకేముంటాయి? జీవులు నిర్జీవులు అన్ని కలిసి ఉంటాయి. చూడండి, పంచభూతాలు చెప్పుకునేటువంటి గాలి, నీరు, ఆకాశం, అగ్ని, వీటికి సంబంధించినటువంటి మట్టి అన్ని కలిసి ఇందులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో వివిధ జీవులకు సంబంధించినటువంటి అంశాలు కూడా అంతర్భాగంగా సమ్మిళితమై ఉండేటువంటి వ్యవస్థగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ మనం ఎకాలజీకి సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి మూల సూత్రాలు, ఫండమెంటల్స్ ఇచ్చినటువంటి మోడమ్ రచించినటువంటి పుస్తకమైనటువంటి ఎకాలజీ
ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకాలజీ అనేటువంటి పుస్తకం నుంచి ఇచ్చినటువంటి ఒక చిరునామా, ఒక నిర్వచనం ఇక్కడ మనం ఆవరణ శాస్త్రానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ఓడం ఇచ్చినటువంటి నిర్వచనం ఓపి ఓడం ఒక జీవి యొక్క పర్యావరణ సముచితం, అది ఎక్కడ నివసిస్తున్న దానిపై మాత్రమే కాకుండా అది చేసే దానిపై కూడా, అది పనిచేసే దానిపై ఆధారపడి ఉంటుంది. దాని ద్వారా సారూప్యత ద్వారా ఆవాసాలు జీవి యొక్క చిరునామా అని చెప్పవచ్చు, మరియు సముచితం దాని వృత్తి జీవశాస్త్ర పరంగా చెప్పవచ్చు. ఇక్కడ మనము ఎకలాజికల్ నిచే అండ్ ఎకలాజికల్ అంటే హ్యాబిటాట్, ఈ రెండు అంశాలు నిచే అండ్ హ్యాబిటాట్, సముచితం నిచే అంటాం, హ్యాబిటాట్ అంటే ఆవాసం, ఈ రెండు అంశాలను తీసుకొని మనకి ఇక్కడ ఆవరణ శాస్త్రానికి ఇంకా విపులంగా మనం నేర్చుకోవచ్చు. హ్యాబిటాట్ అంటే నివాసం, నిచే అంటే సముచితం. నిచే మీన్స్ మనం చేసేటువంటి పని, హ్యాబిటాట్ అంటే మనం ఉండేటువంటి పరిసరం, నివసించేటువంటి, మనం గడిపేటువంటి లేదా మనం ఎక్కడైతే సేద తీరుతున్నామో అలాంటి ప్రదేశాన్ని మనం ఇక్కడ హ్యాబిటాట్ లేదా నివాసంగా మనం చెప్పుకుంటాం, లేదా చిరునామాగా చెప్పుకుంటాం, ఒక అడ్రస్ గా చెప్పుకుంటాం. అదేవిధంగా సముచితం అంటే మనం చేసేటువంటి రోల్ ఇన్ ద నేచర్, ఇన్ ద ఎకోసిస్టమ్, ఇన్ ద ఎన్విరాన్మెంట్, వాట్ టైప్ ఆఫ్ జాబ్ వీ హ్యావ్ టు డన్, వీఆర్ గోయింగ్ టు డూ అవర్ జాబ్. సమాజంలో ఒక జాతి పోషించేటువంటి పాత్ర మనం నిశ్చయంగా మనం చెప్పుకుంటాం, సముచితంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కొన్ని పరిమితులు కూడా ఇక్కడ మనకు నిర్ణయించడం జరిగింది. హ్యాబిటాట్కు నిశ్చయం ఒక సముచితం ఒక జీవి యొక్క సహనం, పరిమితులు లేదా పరిమితం చేసే కారకం ద్వారా నిర్ణయించబడుతుంది. సో లిమిటింగ్ ఫ్యాక్టర్స్, పరిమితి కారకం, ఒక నిర్దిష్ట వాతావరణంలో జీవుల ఉనికిని పరిమితం చేసే ఏదైనా జీవ లేదా నిర్జీవ కారకం మనం పరిమితి కారకం, లిమిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు పెరిగేటువంటి ప్రాంతంలో దాని కింద చిన్న చెట్లు పెరగలేవు. ఎందుకు పెరగలేవు అంటే దానికి కావాల్సినటువంటి సూర్యరశ్మి, దానికి కావాల్సినటువంటి మూలకాలను ఈ పెద్ద మొక్క అయినటువంటి మర్రి చెట్టు అనేటువంటిది చిన్న మొక్కలకు అందకుండా చూస్తుంది. కాబట్టి చిన్న మొక్కలు ఆ ప్రాంతంలో పెరగలేవు. కాబట్టి ఒక జీవి యొక్క ఉనికిని, ఒక జీవి యొక్క ఎగ్జిస్టెన్స్ ను డిసైడ్ చేసేటువంటిది జీవకారకం కావచ్చు, నిర్జీవకారకం కావచ్చు. ఇక్కడ మర్రి చెట్టును మనం జీవకారకంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఎడారి ప్రాంతాన్ని మనం తీసుకున్నప్పుడు, ఒక ఎడారి ప్రాంతాన్ని కానీ ఒక టండ్రా ప్రాంతాన్ని కానీ గమనించినప్పుడు, టండ్రా ప్రాంతంలో ఉండేటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ వెరీ కోల్డర్ రీజియన్, అత్యంత శీతలమైనటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనాభాలు పెరగనివ్వకుండా అక్కడ ఉండడానికి యోగ్యంగా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఒక ఎడారిని తీసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, అతి తీవ్రమైనటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి ఉద్భిజ సంపద సరిగా ఉండకుండా అక్కడ ఉండేటువంటి జీవ సముదాయాలను ఏం చేస్తుంది, నిర్ణయించబడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి హ్యాబిటాట్ నిచే అనేటువంటిది ఒకదాంతో ఒకటి అనునిత్యం సంఘర్షణ చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి మరి జీవులు ఏ విధంగా ఉంటాయి, ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి అవి తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి, ఫీడింగ్ రిలేషన్షిప్స్ బట్టి వాటిని మనం 3 రకాలు నిర్వచించుకోవచ్చు. వాటిని మనం ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులని, అదేవిధంగా పరభక్షకాలు, పరభక్షి అని, అదేవిధంగా పరాన్నజీవి అని, అదేవిధంగా ఆతిథేయిగా 3 రకాల సంబంధాలను మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి మొదటిదైనటువంటి ఉత్పత్తిదారులు, వినియోగదారులకు మనం తీసుకున్నప్పుడు, ఉత్పత్తిదారులకు సంబంధించి అన్నీ కూడా స్వయం పోషకాలు, ఆకుపచ్చని భాగాలు కలిగినటువంటి మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు. అవి సూర్యుని నుంచి ఆహార పదార్థం, సూర్యుని నుంచి కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చుకొని అవి కిరంజన సమీక్రియ ద్వారా ఆహార పదార్థాలు, ముఖ్యంగా పిండి పదార్థాల రూపంలో, గ్లూకోజ్ రూపంలో మొక్కల యొక్క భాగాల్లో అవి ఆహార పదార్థాలు నిల్వ చేసుకొని అవి ఆహార గొలుసు అనునిత్యం జరిగేటట్టు అవి ఒకదాంతో ఒకటి, ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి శక్తి రవాణా కావడానికి అనునిత్యం దోహదం చేసేటువంటి మొట్టమొదటి మూల స్థానంలో ఉండేటువంటి, ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి పోషక స్థాయిలో మొదటి స్థానంలో ఉండేటువంటి జీవులు ఉత్పత్తిదారులు. వీటిని ఆటోట్రోఫ్లు, అన్ని రకాల మనము ఆకుపచ్చని మొక్కలు, వాటికి సంబంధించినటువంటి భాగాలు, లేత శాఖలు, అదేవిధంగా పరిపక్వతను చెందినటువంటి ఆకుపచ్చగా ఉండేటువంటి పత్రాల ఫలాల యొక్క బాహ్య ఫలకవచాలు కూడా, అదేవిధంగా మడిఫికేషన్ చెందినటువంటి అంటే రూపాంతరం చెందబడినటువంటి వేరు, అదేవిధంగా రూపాంతరం చెందినటువంటి కాండాలు కూడా మనకి ఇక్కడ కిరంజన సమీకరణ జరుపుతాయనే విషయం మనం మర్చిపోవద్దు. రూపాంతరం చెందినటువంటి వేలకు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ టీనియోఫిలియం ట్రాఫాగా చెప్పుకుంటాం. అదేవిధంగా రూపాంతరం చెందినటువంటి కాండాలకు ఎగ్జాంపుల్ అవి ఓపెన్షియా క్యాక్టస్, అదే మనం వాటిని ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా వినియోగదారుల కింద మనం వెళ్ళినప్పుడు, వినియోగదారుల్లో మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఆహార పదార్థాలు, అవి తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి వాటిని మనం వివిధ రకాలుగా మనం వర్గీకరించుకున్నాం. వాటిని మనము శాకాహారులు, అదేవిధంగా మాంసాహారులు, అదేవిధంగా సర్వభక్షకులు, అదేవిధంగా డీకంపోజర్స్ గా మనం వర్గీకరించుకోవచ్చు. ఇక్కడ
మనకు పరపోషకాలు లేదా వినియోగదారుల కింద మొట్టమొదటిగా ఉండేటువంటి ఏంటంటే శాకాహారం. ఇక్కడ శాకాహారం అనేటువంటివి ముఖ్యంగా గడ్డిని తినేటువంటి జంతువులు, లేదా మొక్కల యొక్క ఆకులు లేదా లేదా మొక్కలకు సంబంధించినటువంటి వివిధ భాగాలను తీసుకునేటువంటి మాంసాహారాన్ని తప్ప మొక్కల యొక్క వివిధ భాగాలను, గింజలను, దుంపలను తీసుకునేటువంటి మొక్కల జీవులన్నీ కూడా మనం ఏమంటాం, శాకాహారులుగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మాంసాహారులు అంటే ఏవైతే మొక్కలను తీసుకునేటువంటి జీవులపై ఆధారపడేటువంటి ఇతర జీవులను మనం మాంసాహారులుగా చెప్పుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్లైడ్ లో మనకి ఒక తిమింగలం లేదా ఒక పెద్ద షార్క్ మనం చూస్తున్నాం. చిన్న చేపలను అవి ఏం చేస్తుంది, వేటాడి తింటుంది. అదేవిధంగా ఇక్కడ మనం స్కావెంజర్స్ గా తీసుకున్నప్పుడు, కన్స్యూమర్స్ ఆఫ్ కార్నివర్స్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు రాబందులను మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇవి ఏం చేస్తున్నాయి, చనిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాలను తిని అవి భూమిలో వాటికి సంబంధించి కలిసిపోయేటట్టు మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్లైడ్ లో ఒక చేత యాపిల్ పట్టుకున్నటువంటి చంటోడు, అదేవిధంగా ఒక చేత మనకు చికెన్ లెగ్ పీస్ పట్టుకున్నటువంటి ఫోటోను మనం గమనిస్తున్నాం. కాబట్టి మాంసాహారం, శాకాహారం రెండు రకాల జీవులను తినేటువంటి వాటిని మనం ఏమంటామంటే సర్వభక్షకి అంటాం, అమ్నివోర్స్. ఈ సర్వభక్షకాలకి ఎగ్జాంపుల్ మానవుడు, అదేవిధంగా కాకి, వీటికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అదేవిధంగా ఫీడింగ్ రిలేషన్షిప్స్ లో వీటికి సంబంధించి పోషక సంబంధించి డీకంపోజర్స్ లేదా వీటిని మనం పూతికాహారులుగా చెప్తాం. ఎక్కడైతే చనిపోయి కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థాలు లేదా మొక్కల యొక్క, జంతువుల యొక్క కళేబరాలు కుళ్ళిపోయి ఆ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చి భూమిలో కలిసివేసి చేయడానికి తోడ్పడేటువంటి వాటిని మనం డీకంపోజర్స్ లేదా పూతికాహారులుగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా సహజీవన విధానానికి సంబంధించి ఇందులో మనకు 3 రకాలుగా ఉండేటువంటి విధానాన్ని మనకి ఇక్కడ గమనించవచ్చు. ప్రారంభవాదం కమ్యూనిస్టలిజం, రెండవది పరాన్నజీవి పరపోషకము, మూడవది పరస్పరవాదం మ్యూచువలిజం అని 3 రకాలుగా ఉండేటువంటి సహజీవన విధానాలు మనము ఈ స్లైడ్ లో మనం గమనిస్తున్నాం. మొదటి స్లైడ్ లో మనం గమనించి చూసినప్పుడు ఒక చేప మీద ఆధారపడేటువంటి వేరొక సూక్ష్మజీవి, వేరొక చిన్న జీవి ఒక చేప మీద ఆధారపడుతున్నట్టు ఈ స్లైడ్ లో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు ప్రారంభవాదంలో కమ్యూనిస్టలిజం సంబంధించి ఇందులో ప్రారంభవాదం లేదా కమ్యూనిస్టలిజంలో 2 జీవులు పరస్పరం ఆధారపడతాయి, కానీ అందులో ఒక జీవి మాత్రమే లాభపడుతుంది, మరొక జీవి లాభం కానీ నష్టం కానీ జరగదు. అలా ఉండేటువంటి జీవులను మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే, మనము అలాంటి జీవన విధానాన్ని కమ్యూనిస్టలిజం లేదా సహభోజకత్వం అని అంటాం. సహభోజకత్వం లేదా ప్రారంభవాదంగా మనం చెప్పుకుంటాం. ఈ సహభోజకత్వానికి ఎగ్జాంపుల్ గా మనం ముఖ్యంగా ఆర్కిడేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలైనటువంటి వ్యాండా కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర మొక్కలపై పెరిగేటువంటి వృక్షోప జీవులు, ఏదో సతతహరిత అరణ్యాల్లో పెరిగేటువంటి వృక్షోప జీవులను కూడా ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన సహభోజకత్వానికి లేదా ప్రారంభవాదానికి, కమ్యూనిస్టలిజానికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొక్కలకు సంబంధించి మనం చూసినట్లయితే బ్రోమిలియాడ్, అదేవిధంగా ఆర్కిడేస్ కి సంబంధించినటువంటి వ్యాండా, వాటికి సంబంధించిన మొక్కలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ కమ్యూనిస్టలిజానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే సైనోబాక్టీరియా, నీలాకుపచ్చ శైవలాలు, అదేవిధంగా పోలార్ బీర్స్, ధ్రువ పెలుగుబండ్లను కూడా ఇక్కడ మనం కమ్యూనిస్టలిజానికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇందులోనే పరాన్నజీవికి సంబంధించి లేదా అదేవిధంగా ఆతిథేయికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి ఇందులో ఒక జీవి మాత్రమే లాభం పొందుతుంది, మరొక జీవి ఖచ్చితంగా నష్టం పోవడం జరుగుతుంది, లేదా పూర్తిగా హాని చేసి ఒక జీవి చనిపోవడం కూడా జరగవచ్చు. దీన్ని మనం పరాన్నజీవి, అదేవిధంగా ఆతిథేయి పరాన్నజీవి జీవన విధానంగా మనం చెప్పుకుంటాం. ఇందులో చూసినట్లయితే ఒక చేపలపై ఆధారపడినటువంటి మనకు జలగను మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా హెల్మెంథీస్ సంబంధించినటువంటి ప్లాటి హెల్మెంథీస్, నిమాటి హెల్మెంథీస్ సంబంధించినటువంటి హెల్మెంథీస్ పరాన్నజీవులను కూడా ఇక్కడ మనకు పరాన్నజీవులకు ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఇవి చిన్న పిల్లల యొక్క శరీరంలో లేదా మేకలు లేదా గొర్రెలకు సంబంధించినటువంటి చిన్న ప్రేగుల్లో ఉండేటువంటి అంతర పరాన్నజీవులు, వాటికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బాహ్య పరాన్నజీవులకు ఎగ్జాంపుల్ గా మనకి ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈగలు, పేలు, అదేవిధంగా మనకు ఎఫిడ్స్, పేనుబంక, దాంతో పాటుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జలగను కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు మ్యూచువలిజం అంటే 2 జీవులు లాభం పొందడం, ఇక్కడ దీన్ని సహజీవన విధానానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి జీవన విధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో మనం చూసినప్పుడు రైనోసిరాస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగం మనకి కనబడుతుంది. ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి సంబంధించి అక్కడ నిలబడి ఉన్నప్పుడు దానిపైన కాకులు లాంటి సూక్ష్మ పక్షులు వాలి దాని శరీరం పైన ఉండేటువంటి బాహ్య పరాన్నజీవులైనటువంటి పేలు, ఈగలను అవి తినడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి వాటికి సంబంధించిన ఆహారాన్ని ఇస్తూ వాటి నుంచి వీటికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఇవి ఒక రకంగా మనకు సహజీవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు.
అదేవిధంగా మొక్కలకు సంబంధించి సహజీవన విధానానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఇందులో పరస్పరవాదం, రెండు జీవులు లాభం పొందుతాయి. ఇందులో రెండు జీవులు లాభం పొందుతాయి. వాటికి ఎగ్జాంపుల్ లైకెన్స్ తీసుకోవచ్చు. లైకెన్స్ లో ఏమేమి ఉన్నాయి? ఒక శైవల భాగస్వామి, ఒక శిలీంద్ర భాగస్వామిని, రెండు రకాల జీవులు పరస్పరం జీవిస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. ఇలాంటి జీవనం సహజీవన విధానానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ లైకెన్స్. అయితే దీనికి సంబంధించి కొద్దిగా వివాదాస్పదం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక జీవన విధానాన్ని హెలోటిజం అని కూడా పిలుస్తాం. హెలోటిజంలో ఏముంటుందంటే ఒక యజమాని సేవకుడికి ఉన్నటువంటి సంబంధం ఉంటుంది. ఇక్కడ శిలీంద్రం అనేటువంటి యజమానిగా వ్యవహరిస్తే ఆల్గే లేదా శైవలం అనేటువంటిది సేవకుడిగా వ్యవహరిస్తుంది. కానీ అల్టిమేట్ గా ఈ రెండు జీవులు లాభం పొందడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ స్లైడ్ లో మనం గమనిస్తే ఒక శైవల భాగస్వామి, ఒక శిలీంద్ర భాగస్వామి కలిగినటువంటి లైకెన్స్ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఫార్మిలియా, రాతి పువ్వు అని చెప్పుకునేటువంటి, బండ పువ్వు అని చెప్పుకునేటువంటి ఫార్మిలియా ఈ స్లైడ్ లో మనకు చాలా స్పష్టంగా కనబడడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి స్పీసీస్, వాటికి సంబంధించిన స్పీసీస్ చూసినప్పుడు, జాతులను చూసినప్పుడు అవి ఎన్ని రకాల జీవులు లాభం పొందుతాయి, ఎన్ని రకాల జీవులు నష్టం తటస్థంగా ఉంటున్నాయి అనేటువంటి స్లైడ్ లో మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది పోషక స్థాయిలు. కాబట్టి ఆహార గొలుసులో ప్రాథమిక నుంచి ఉత్పత్తిదారు నుంచి మొదలుకొని వినియోగదారులు, ఆ తర్వాత డీకంపోజర్స్ అంటే పూతికారుల వరకు శక్తి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి ఏ విధంగా రవాణా చెందుతుందో మనకి ఇక్కడ వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందులో వీటికి సంబంధించి మనకు ట్రాఫిక్ లెవెల్స్, అదేవిధంగా ఎకో సిస్టంలో ఉండేటువంటి అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి శక్తి, గ్రహించినటువంటి శక్తి 1% మాత్రమే గ్రహించినటువంటి ఆ శక్తి, మిగతా 99% పరావర్తనం చెందినటువంటి శక్తి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి ఏ విధంగా రవాణా చెందుతుందని ఆహారపు గొలుసు ద్వారా, అదేవిధంగా ఆహారపు వల ద్వారా, ఫుడ్ వెబ్ ద్వారా మనకి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. వీటికి సంబంధించి శక్తి ఏ విధంగా రవాణా చెందుతుందో రేఖా చిత్రంలోనే కాకుండా మనకు పిరమిడ్ల రూపంలో చార్లెస్ ఎల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త వీటికి సంబంధించిన 3 రకాల పిరమిడ్లను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి పిరమిడ్లు అనేటువంటి శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్లు, జీవద్రవ్యరాశి సంబంధించినటువంటి పిరమిడ్లు, అదేవిధంగా మూడో రకమైనటువంటి పిరమిడ్లు శక్తికి సంబంధించి, అదేవిధంగా జీవద్రవ్యరాశికి సంబంధించినటువంటి పిరమిడ్లు, అదేవిధంగా మూడో రకమైనటువంటి పిరమిడ్లను మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ శక్తి పిరమిడ్లు అనేటువంటివి ఏ విధంగా ఏది శక్తి అనేటువంటిది ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి వెళ్ళేసరికి, మూల స్థానం నుంచి పిరమిడ్ యొక్క శిఖర స్థాయికి వెళ్ళేసరికి ఏ విధంగా తగ్గించబడుతుంది అనేటువంటిది అందులో మనం చాలా చూడవచ్చు. అదేవిధంగా ఆహారపు గొలుసులో మనం చూసినప్పుడు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు శక్తి, జీవుల్లో ఉండేటువంటి శక్తి ఏ విధంగా ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి జీవి ఏ విధంగా ఆహారం వినియోగించబడి శక్తి ఏ విధంగా మార్పు చెందుతుంది మనం ఈ స్లైడ్ ద్వారా చాలా చక్కగా చూడవచ్చు. అంతేకాకుండా ఆహారపు వల అనేటువంటిది, ఫుడ్ వెబ్ అనేటువంటిది మనకు ఒకే ఆహారపు గొలుసు ద్వారా కాకుండా ఒక ఆహారపు గొలుసులో ఉండేటువంటి జీవి మరొక ఆహారపు గొలుసులో ఉండేటువంటి మరొక పోషక స్థాయిలో ఉన్న జీవికి ఆహారంగా కూడా వినియోగించవచ్చు. కాబట్టి ఇలా ఆహారపు గొలుసులన్నీ కూడా లంకెపడి, ఒకదానితో ఒకటి లంకెపడి ఒక వల మాదిరిగా అల్లుకొని ఒక జాలకం వంటి నిర్మాణాన్ని ఏర్పరిస్తే దాన్ని మనం ఫుడ్ వెబ్ లేదా ఆహారపు వల అని మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఆహారపు వల ద్వారా ఒక జీవితో సహజీవనం, ఒక జీవితో సత్సంబంధం, మరొక జీవితో, ఒక జీవిపై ఆధారపడినటువంటి జీవి మరొక జీవితో ఈ విధంగా లంకెపడి అనునిత్యం ఆవరణ వ్యవస్థ అనేటువంటిది ఒక నిశ్చలంగా ఒక స్థిరత్వాన్ని కొనసాగించబడుతుంది. కానీ మానవుని యొక్క చర్యల వల్ల, మానవుడు చేసేటువంటి వివిధ రకాల చర్యల వల్ల ఇవి ఏం జరుగుతున్నాయంటే కొన్ని రకాల జీవభూ రసాయన చర్యల వలయాలు అనేటువంటివి వాటికి భంగం వాటిల్ని ఆవరణ వ్యవస్థలో అనేకమైనటువంటి విపరీతమైనటువంటి చర్యలు మనకు కనబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లో ఉండాల్సినటువంటి ఎలుగుబంట్లు, అడవులో ఉండాల్సినటువంటి చిరుతపుళ్ళు ఇవాళ మనకు మానవ జీవనానికి భంగం వాటిల్లే విధంగా వచ్చి ఏది మనకు రోడ్ల పైన, అదేవిధంగా బాత్రూంలలో జోరి మనకు గల్లీల్లో తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఆవరణ వ్యవస్థలు మనం విచ్ఛిన్నం చేయడమే. మానవుని యొక్క విపరీతమైనటువంటి బుద్ధి, విశృంఖలమైనటువంటి చర్యల వల్ల ఆవరణ వ్యవస్థ అనేటువంటి దెబ్బతిని వాటికి సంబంధించినటువంటి జీవభూ రసాయన వలయాలు, ఆహార గొలుసులో జరిగినటువంటి అవాంతరాల వల్ల, వాటికి సంబంధించినటువంటి హాని చేయడం వల్ల ఇలాంటి విపరీతమైనటువంటి పరిణామాలను ఇవాళ మనం బాహ్య ప్రపంచంలో గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా చనిపోయినటువంటి జంతువుల యొక్క మృత కళేబరాల నుంచి విడుదలైనటువంటి పోషకాలు అవి వాతావరణంలో, భూమిలోకి ఏ విధంగా పునశ్చక్రియం చెందుతున్నాయని తెలుసుకోవడం కోసం, అవి స్థిరత్వాన్ని ఇవ్వడం కోసం జీవభూ రసాయన వలయాలు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. అవి నీటి చక్రం ద్వారా కానీ,
కార్బన్ చక్రం ద్వారా కానీ లేదా నత్రజని వలయం ద్వారా కానీ ఏ విధంగా అవి తిరిగి భూమిని చేరుతున్నాయి, అలా చేరినటువంటి పోషకాలు మళ్ళీ తిరిగి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి అనునిత్యం ఎలా రవాణా చెందుతున్నాయో మనకి జీవభూ రసాయన వలయాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇది నైట్రోజన్ సైకిల్ సంబంధించినటువంటి అంశం మనకి ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఇది నైట్రోజన్ సైకిల్ సంబంధించి. అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే మనం వాడేటువంటి విపరీతమైనటువంటి హాని చేసేటువంటి డిడిటి, యాంటీబయాటిక్ చెప్పుకునేటువంటి డిడిటి కానీ లేదా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర హానికరమైనటువంటి పదార్థాలు అవి ఏం జరుగుతున్నాయంటే ఈ జీవభూ రసాయన వలయాల వల్ల లేదా ఆహార గొలుసు ద్వారా ఒక జీవి నుంచి మరొక జీవిలోకి సంచలనం చెంది అవి వాటిలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ నాశనం చేయడం లేదా వాటికి సంబంధించినటువంటి జీవరసాయనిక చర్యలు నాశనం చేయడం, వాటిలో పెరుగుదలను మందగించడం లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా నాశనం కావడం అనేటువంటి చర్యల ద్వారా ఆహార గొలుసులో అవాంతరాలు అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే జీవ సంచయన వలయం ద్వారా జరిగేటువంటి బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఇలా బయలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ద్వారా ఏమవుతుందంటే విష వలయాలు, మనం ఏదైతే చెప్పుకునేటువంటి విష పదార్థం ఏదైతే ఉందో ఆ విష పదార్థం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి, ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి రవాణా చెంది అవి మానవుల్లోకి లేదా ఇతరత్ర జీవుల్లోకి జీవ సంచయన మార్గం ద్వారా బయో మ్యాగ్నిఫికేషన్ సైకిల్ ద్వారా అది చేయడం అనేటువంటి జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ డిడిటి వాడడం వల్ల గవర్నమెంట్ నిషేధించినటువంటి డిడిటి కావచ్చు లేదా ఇతరత్ర యాంటీబయాటిక్స్ కావచ్చు, వీటిని మనం జంతువులకు ఇవ్వడం ద్వారా వాటిని తినేటువంటి రాబందులు, వాటిలో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతినడం లేదా వాటికి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, అవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయి. ఇవాళ మనం చెప్పుకునేటువంటి రాబందు ఇవాళ ఎండేంజర్డ్ స్పీసీస్ లేదా IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ప్రచురించేటువంటి రెడ్ డాటా బుక్ లోకి వెళ్ళి ఇవాళ అంతరించిపోయేటువంటి జాతుల యొక్క ప్రమాదంలో ఇవాళ మనం బాల్డీగలుగా చెప్పుకునేటువంటి, అదేవిధంగా రాబందులుగా చెప్పుకునేటువంటి, వల్చర్గా చెప్పుకునేటువంటి జీవులు ఇవాళ మనం కనుమరయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని గల కారణం మనం వాడుతున్నటువంటి, మనకు తెలియకుండా లేదా మనకు తెలిసి కూడా వాడేటువంటి విపరీతమైనటువంటి హాని చేసేటువంటి విష పదార్థాల యొక్క వినియోగం వల్ల కూడా ఆవరణ వ్యవస్థ అనేటువంటి దెబ్బతిని మరి జీవభూ రసాయన చర్యల వలయాలు పూర్తిగా దెబ్బతినడం, ఆహార గొలుసులు ఆహారపు వలలో అవాంతరాలు ఏర్పడడం, జీవుల యొక్క కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ వీటికి సంబంధించి అన్ని కూడా మనం మొదటి యూనిట్ లో మనం నేర్చుకుంటాం. తర్వాత టాపిక్ నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ, వాటికి సంబంధించినటువంటి రకాలు, వాటికి సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి అనుఘటకాల గురించి చాలా స్పష్టంగా నెక్స్ట్ క్లాస్ లో, రెండవ క్లాస్ లో మనం నేర్చుకుంటాం. దిస్ ఈస్ టుడేస్ యాక్చువల్ టాపిక్. థ్యాంక్ యూ.